హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ డైలీ లైఫ్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ అయితే మా ఇల్లు చూపిస్తాను. పల్లెటూరులో మా ఇల్లు ఏ విధంగా ఉంటుంది అని మొత్తం కూడా మా ఇల్లుని అయితే చూపిస్తాను. చూడండి, ఇటు రైట్ సైడ్లోనైతే ఒక డోర్ ఉంటుంది. అక్కడ నుండి అయితే నేను లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ కింద ఎక్కడానికైతే మెట్లు ఉన్నాయి. మా చిట్టి పాప అయితే చక్కగా కూర్చొని జొన్నలతో ఆడుకుంటుంది. నిన్న మేము బయటికి వెళ్ళాము, పచ్చి జొన్నలు తీసుకొచ్చాము, వాటితో ఆడుకుంటుంది. ఇక్కడైతే మెయిన్ గేట్ ఉంటుంది. 2 గేట్స్ ఉంటాయి. ఇటు సైడ్ ఒకటి, మళ్ళీ అటు సైడ్ ఒక గేటు, 2 గేట్లు అయితే ఉంటాయి. నేను అక్కడ మాట్లాడాను కానీ కొంచెం డిస్టర్బెన్స్ వల్ల ఆ వాయిస్ అయితే తీసేసాను. మళ్ళీ చెప్తూ ఉన్నాను. ఇక్కడైతే 2 రూమ్స్ ఉంటాయి. ముందు రూమ్ అయితే ఇది. ఇక్కడ మేమైతే ఈ 2 రూమ్స్ని రెంట్కి అయితే ఇచ్చామండి. ఇక్కడ రెంట్కి అయితే ఉంటారు. అక్కడ గేట్ దగ్గర నిల్చున్నారు కదా ఆంటీ, వాళ్ళైతే ఇక్కడ ఉంటారు. 2 రూమ్స్, ఒకటైతే కిచెన్ అండ్ హాల్ కలిపే ఉంటుంది. సెకండ్ అయితే ఇది బెడ్రూము. ఇక్కడ నుండి అయితే అటు ఒక డోర్ అయితే ఉంటుంది. అటు సైడ్ బాత్రూమ్ సైడ్ అయితే డోర్ ఉంటుంది. ఇక్కడ మా ఆడపడుచు అండ్ మా అన్నయ్య ఉన్నారు. ఎక్కువ మంది వచ్చినప్పుడు అయితే ఈ చైర్స్ యూజ్ చేసుకుంటాము. ఇవైతే ఇప్పుడు పక్కన పెట్టేసి ఉంచుకున్నాము. తర్వాత చూడండి, ఇక్కడ మేము హైదరాబాద్లో ఉంటాము కదా, వచ్చినప్పుడల్లా ఇలా ఉయ్యాలైతే కడతాం పిల్లల కోసమని. ఈరోజే ఉయ్యాల కట్టాము. కూలరు ఇది మొత్తం కూడా వాకిలి, మొత్తము 2 గేట్స్. ఇది సెకండ్ గేట్. ఇటు సైడ్ సెకండ్ గేట్. అటు అయితే పోలీస్ స్టేషన్ ఉంటుంది. అటు సైడ్ చూడండి, అటు సైడ్ అయితే పోలీస్ స్టేషన్. చిట్టి పాపన్ వాడు పోలీస్ స్టేషన్ అది. మా చిట్టి పాప అయితే నా దగ్గరనే ఉంటుంది అసలు. సైడ్ ఇంకా ప్లేస్ అయితే ఉంది. అక్కడ మొత్తం కూడా చెట్లు ఉంటాయి. ఆ చెట్లను కూడా నేను మీకు చూపిస్తాను రండి. ఇవైతే మొత్తం కూడా చిక్కుడు చెట్లు మా అత్తమ్మ అయితే వేశారు. ఇవైతే ఇప్పుడు ఇంకా కాస్తున్నాయి మంచిగా బాగా. ఇటు అన్ని మొక్కలు ఉండే, అవన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు ఉండే, అవి తీసేశారు. ఇవైతే చిక్కుడు చెట్లు ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా చిక్కుడు ఒకటి, అక్కడైతే ఉప్పటి చెట్టు ఉంది, పపాయ చెట్టు. ఇదైతే సపోటా చెట్టు. సపోటా పళ్ళు అయితే ఉన్నాయి చూడండి, సపోటా పళ్ళు ఉన్నాయి. ఇవైతే సపోటా పళ్ళు ఉన్నాయి చూడండి, చాలా బాగా అయితే ఉన్నాయి. ఇంకా పళ్ళు అయితే కాలేదు, కొంచెం కాయలు ఉన్నాయి. ఇవైతే పళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఇవైతే ఇదైతే మామిడి చెట్టు. ఇవన్నీ కూడా టేకు చెట్లు. ఇవన్నీ చాలా రోజుల నుంచి అయితే ఉన్నాయి. చూడండి ఎంత దొడ్డుగా అయ్యాయో. ఇక్కడ నుండి అయితే అక్కడి వరకు కూడా మాదే ప్లేస్. ఇదంతా కూడా మాదే. అత్తమ్మ వాళ్ళు బంతి చెట్లు పెట్టారు, అప్పుడు దసరా అప్పుడు పెట్టారు. అప్పుడైతే చాలా పువ్వులు అయితే అమ్ముడుపోయాయి. ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ నుండి అయితే అదంతా కూడా మాదే ప్లేస్. అక్కడి వరకు, అక్కడ కట్టి ఉంది కదా, రూమ్స్ లాగా కట్టి ఉంది కదా, అక్కడి వరకు మాదే ప్లేస్. ఇదంతా కూడా అయితే మాది. మొక్కలు అయితే ఉంటాయి దీంట్లో చూడండి. అదంతా సోఫా బయట పెట్టారు, లోపల ప్లేస్ సరిపోదని బయట ఉంది. ఇది సోఫా సెట్. తర్వాత అక్కడ అయితే టీవీ, మంచం ఇంకా ఉన్నాయి. బయట అయితే పెట్టారు మంచంలో. ఇవైతే బుక్స్. ఇవన్నీ చూడండి మా అత్తమ్మవి. ఇవి మా అత్తమ్మ బుక్స్. మా అత్తమ్మ అంగన్వాడీ టీచరు. అవన్నీ అయితే అత్తమ్మ బుక్స్ అండ్ బైబిల్స్, బుక్స్ ఇవన్నీ అయితే ఈ సెల్ఫ్లో ఉంటాయి. ఇవైతే యూజ్ చేసుకోవడానికి డైలీ మనం యూజ్ చేసుకునేటివి దీంట్లో ఉంటాయి. డ్రెస్సింగ్ టేబుల్, అక్కడైతే వాచ్, అవన్నీ జీసస్ ఫోటోస్. డ్రెస్సింగ్ టేబుల్
వాచ్ అక్కడ. ఇటైతే ఇంకొక రూము, మొత్తం 4 రూమ్స్. ఇదైతే ఇంకొక రూము. దీంట్లో అయితే బట్టలు ఉంటాయి. ఇక్కడైతే రైస్, అలాగే ఇక్కడ 2 బీరువాలు. దీంట్లో అయితే బట్టలు ఉంటాయి. ఇది బెడ్ పైన బట్టలు ఉన్నాయని అనుకోకండి, ఇవన్నీ కూడా పిల్లలవి, అవి చిన్న పిల్లల బట్టలు అవన్నీ ఉన్నాయి. అయితే బెడ్, ఇక్కడైతే చిన్న మిర్రర్ అయితే ఉంది. చిన్న మిర్రర్ డ్రెస్సింగ్ టేబుల్కి ఉంది కదా, చిన్న మిర్రర్. ఆల్రెడీ పెద్ద మిర్రర్ అయితే డ్రెస్సింగ్ టేబుల్కి ఉంది. ఇదైతే చిన్న మిర్రర్. తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఈ రూము. దీంట్లో మొత్తం కూడా పాతవి ఉంటాయి, అంటే యూస్ చేసుకొనివి ఎక్కువగా ఈ రూమ్లో పెడుతూ ఉంటాము. అలాగే బెడ్షీట్స్ అండ్ ఇక్కడ ఇవి బట్టలు, కొన్ని యూస్ చేయనివి బట్టలు అయితే ఇక్కడ పెడతారు. ఇవన్నీ యూస్ చేయనివి బట్టలు దీంట్లో ఉంటాయి. గిట్ బయట ఇదంతా కూడా ఇటు బాత్రూమ్స్. ఇదైతే బాత్రూమ్. ఇదంతా కూడా గిన్నెలు కడుక్కోవడానికి, బట్టలు పిండుకోవడానికి ఇదంతా ప్లేస్. వెనకాల ఉంటుంది ఇదంతా ప్లేస్ కూడా. మన మెయిన్ రూమ్ ఏంటిది అని అంటే ఎక్కువగా యూస్ చేసేది కిచెన్లో మా అత్తమ్మ, మా ఆడపడుచు అయితే గారెలు చేస్తున్నారు చూడండి. మేము వచ్చామని అయితే గారెలు ప్రిపేర్ చేస్తున్నారు ఇద్దరు. అయితే మొత్తం కూడా అక్కడ స్టవ్ ఉంటుంది, కాకపోతే కింద పెట్టుకున్నాము, ఎందుకంటే నిల్చొని చేయడం ఇబ్బంది అవుతుంది కదా, అందుకనేసి అయితే కూర్చొని ఇక్కడ చేస్తూ ఉన్నారు. అలాగే అక్కడైతే బౌల్ స్టాండ్ ఉంటుంది, అక్కడ బౌల్ స్టాండ్, అక్కడ వాటర్ అవన్నీ పెట్టుకోవడానికి. ఇక్కడైతే గిన్నెలు పెట్టుకోవడానికి. ఇటు సైడ్ అయితే అన్నీ కూడా డబ్బాలు, మనం కారము అవన్నీ, పసుపు అవన్నీ పెట్టుకుంటాం. ఇదైతే డైలీ మనం యూస్ చేసుకునేది ఇవన్నీ డబ్బాలు కూడా ఇటు సైడ్ ఉంటాయి. ఇవి స్టీల్ డబ్బాలు, ఇవైతే ప్లాస్టిక్ ఇక్కడ ఉంటాయి. మిక్సీ, జొన్నలు అయితే నిన్న పచ్చి జొన్నలు టేస్ట్ అయితే ఇవి బాగుంటాయి చాలా. సిటీస్లలో దొరకవు, ఇవైతే సిటీస్లలో అయితే దొరకవు, రేర్ చాలా. ఇక్కడైతే మనకు పల్లెటూరులోనైతే చాలా పండిస్తారు జొన్నలు. ఇవి మనం వేయించుకొని విసిరి లేకపోతే గ్రైండర్ కూడా పట్టుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటాయి. ఇక్కడైతే జొన్నలు బాగా పండిస్తారు, ఇక్కడ దగ్గర పండిస్తారు, మనకైతే చాలా బాగా దొరుకుతాయి. ఇవైతే గారెలు అయితే వేస్తున్నారు మా ఆడపడుచు, మా అత్తమ్మ. మేము వచ్చామని చూడండి. ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్. మా అత్తమ్మ వాళ్ళు గారెలు చేసేటప్పుడు మా చిన్న పాప చూడండి చక్కగా మా అత్తమ్మ దగ్గర కూర్చొని చూస్తుంది. అంతేనండి ఈ వీడియో కనుక మా హోమ్ టూర్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.